ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యగారు అయ్యగారు తినండి. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు పున్నమి, నేను తర్వాత తింటా. అయ్యగారు టిఫిన్ తినండి అయ్యగారు. అది కాదు, అసలు నాకేమైంది? అస్సలు ఓపిక లేదు. తలంతా కూడా ఏదో తెలియకుండా తిరిగిపోతుంది. ఏం లేదు అంకుల్, మామూలుగా మీకు ఇస్తున్న ఇంజెక్షనే డోస్ పెంచిచ్చారు, అందుకే మీకు అలా ఉంది అంకుల్. పున్నమి ఇచ్చిన పసర మందు వల్ల కొంచెం కోలుకున్నారు. చాలా థ్యాంక్స్ అయ్యగారు. నాకు క్షమాపణ చెప్పకూడదు అయ్యగారు, ముందు మీరు తినండి. మళ్ళీ పసర మందు కూడా తాగాలి. పసరు మందా? వద్దు పున్నమి, పసరు మందు చాలా చేదుగా ఉంటుంది. ముందు తినండి. పున్నమి చాలు. ఇంకొక్కటి నా కోసం. అమ్మో, వద్దు పున్నమి, నిజంగానే చాలా చేదుగా ఉంటుంది, నేను తాగను. ఈ ఒక్క గ్లాసు. పున్నమి, నా కోసం నువ్వు ఏదైనా చేస్తానంటావు కదా, ఈ పసరు మంది వద్దు ప్లీజ్. అయ్యగారు, మీకిచ్చిన ఇంజెక్షన్ వల్ల మీ ఒళ్ళంతా విషమే ఉంటుంది, రక్తంలో అంతా కలిసిపోయి ఉంటుంది. పసరు మందు తాగితే తగ్గిపోతుంది. వారం రోజులు తాగితే చాలు, మీ రక్తం శుద్ధి అవుతుంది. తాగండి అయ్యగారు. అయ్యే వద్దు పున్నమి, ఎంత చేదు తాగుతుంటే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. అయ్యగారు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇది కొంచెం తాగండి. అంకుల్, ఈ పసర మందు వల్ల మీ ప్రాణాలు నిలబడ్డాయి. ఈ పసర మందు తాగితే మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. మీరు పున్నమి పెళ్లి చూడాలి, జాబిలి రాక్ కూడా చూడాలి. అవును, చూడాలి. అలా చూడాలి అంటే ముందు మీరు ఈ పసర మందు తాగాలి కదా. తాగండి, తాగండి అంకుల్. తాగుతాను. ఎంత చేదుగా ఉంది. ఇంకొంచెం. పున్నమి, ఇంత చేదు తాగుతుంటే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. అలాంటి మాటలు మాట్లాడకండి అయ్యగారు. ఇది తినండి. ఇదేంటి? బెల్లం అయ్యగారు, చేదు పోతుంది, తినండి. చేదెప్పుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలవాటు చేసుకుంటే మంచిదయ్యగారు. రోజు తాగుతుంటే అదే అలవాటు అయిపోతుంది. నీ పెళ్లి చూసే వరకు, చాబీలు వచ్చేంత వరకు నేను ఆరోగ్యంగా బతికుండాలి. మీరింకా 100 ఏళ్ళు బతకాలయ్యగారు. బతుకుతారు. మయూక, ఆ రోజు శివదేవి గదిలోకి ఎందుకు వెళ్ళావు? ఆ గదిలోకి ఏం తీసుకెళ్ళావు? చెప్పు. నానమ్మ, ఆ రోజు మీరు కూడా చూశారు కదా,
పెదనానికి ఏమైనా అవసరం అవుతుందేమోనని వెళ్ళాను అంతే. అంతే. నిజంగానమ్మా. పృథ్వీ, ఈ ఇంజెక్షన్ ఎవరు కొన్నారో, ఎక్కడ కొన్నారో, ఎందుకు చేయాల్సి వచ్చిందో మొత్తం ఎంక్వైరీ చెయ్యి. అలాగే రాజమాత. అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి. అంతేకాదు రాజమాత, అంకుల్ని కాపాడిన ప్రతిసారి ఉన్నమిని కూడా చంపాలని చూస్తున్నారు. అమ్మా పున్నమి, నాకేమైనా పర్లేదమ్మా, నీకేం కాకూడదు. ఇక మీదట నా విషయంలో ఏం జరిగినా నువ్వు పట్టించుకోకు. అనవసరమైన చిక్కుల్లో పడద్దు. నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపో. అలా ఎలా వదిలేస్తాను అయ్యగారు? నేనుండగా మీకేం అవ్వదు. మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. అసలు పున్నమిని పెళ్లి చేసుకోవాలంటే ఆ స్రవంతి వాళ్ళ ఆయన ఒప్పుకోవాలి కదా. అత్తయ్య గారు, పున్నమి ప్రాణానికి ప్రమాదం ఉండకూడదు అంటే తనకి పెళ్లి చేసి పంపించడం ఒక్కటే మార్గం. స్రవంతి వాళ్ళేమో ఫామ్ హౌస్కి వెళ్లారు. వాళ్ళు వచ్చే లోపైనా మనం ఏదో ఒకటి చేయాలి కదా. ఆయనేమో ఒప్పుకోలేదు. పైగా ఆయన ఒప్పించడానికి ఎవరు కూడా ప్రయత్నమే చేయడం లేదు. అలాంటప్పుడు పెళ్ళి ఎలా చేస్తాం? పాపం శివదేవ్. పున్నమిని పంపించేస్తే శివదేవ్ ఉండలేడు. కానీ శివదేవ్ కోసమైనా పున్నమికి పెళ్లి చేయాలి. వాళ్ళతో మాట్లాడాలి. పున్నమి పెళ్లి గురించి నేను ఆలోచిస్తాను. పృథ్వీ, ఈ ఇంజెక్షన్ గురించి నువ్వు వెంటనే తెలుసుకో. అలాగే రాజమాత, నేను కనుక్కుంటాను. ఇంజెక్షన్ వేస్తే సరిపోతుందని ఆలోచించాం. ఆ ఇంజెక్షన్ బాటిల్ని ఆధారంగా అక్కడే వదిలేసాం. ఇప్పుడు అదే మనకి పెద్ద ప్రాబ్లంగా. అవును మమ్మీ, ఆ పున్నమి పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా అన్నిటినీ అబ్జర్వ్ చేస్తుంది. ఆ డ్రగ్స్ ఇచ్చింది మనమే అని తెలిస్తే మన బ్రతుకులు రోడ్డు పాలైపోతాయి మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.